వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, ఎవరి సహవాసమందు? ఎస్, భక్తుల సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారట. పరిశుద్ధాత్మ చేత పట్టబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత సరిచేయబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత ఆకర్షింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ నడిపింపు పొందినటువంటి వాళ్ళు ఏ అనుభవాల్లో ఉంటారంటే ఈ 4 అనుభవాలు గుర్తు చేశాడు అక్కడ. ఒకటి అపోస్తలుల బోధ అనగా సత్య బోధ. రెండవది సహవాసం. చూడండి, రాత్రి నేను చెప్పాను పరిశుద్ధాత్మ సహవాసం యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఆత్మ సహవాసంలోనికి వచ్చిన వాళ్ళని ఆయన ఏ సహవాసంలోనికి తీసుకెళ్తాడు అంటే, మొదట సత్యవంతులైన భక్తులు, వ్యక్తులు ఎవరున్నారో వారిని పరిచయం చేస్తాడు. ఒరిజినాలిటీ ఉంది, నకిలీ కూడా ఉంది. అపోస్తలులు ఒరిజినల్. ఎవరైతే దేవుని ఎంపికలో, ఏర్పాట్లో ఒరిజినల్గా ఉన్నారో, ఎవరి దగ్గర సత్యము ఎవరి నోట ఉన్నదో ఆ భక్తులను నీకు పరిచయం చేసేవాడు పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. అపోస్తలుల వాక్యమందు బోధ. రెండవది పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధాత్మ మనల్ని సత్యవంతులైన దేవుని చేత పంపబడిన అపోస్తలుల సాంగత్యంలోకి నడిపిస్తాడు, సహవాసంలోకి. ఎవరు నడిపిస్తాడు? ఆయన సహవాసంలోకి వచ్చిన వాళ్ళని, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ సహవాసంలోనికి మొదట చేరుస్తాడు. నంబర్ 1. నంబర్ 2, ఆ వారి పరిచర్య ద్వారా పట్టబడినటువంటి భక్తిపరుల సహవాసంలోనికి చేరుస్తాడు. ఇది సంఘ సహవాసం. దేవునికి మహిమ. ఈ 2 సహవాసాలు ఎందుకు? ఈ 2 సహవాసాలు ఎందుకు అంటే, అపోస్తలుల సహవాసమేమో సత్యవాక్యము నీకు అందటానికి, ఆ వాక్యమే పాలుగాను ఆహారంగాను నీకు తయారై నువ్వు ఇంత ఉన్న వ్యక్తివి భక్తిలో పరాకాష్ఠకు పోవటానికి, ఆత్మీయతలో ఉన్నత అంతస్తుకు పోవటానికి సహకరిస్తాయి. ఏది? అపోస్తలుల బోధ లేక సత్యవాక్యం. వాక్యములో జీవం ఉంటే, అది అపోస్తలుల బోధ అయి ఉంటే, ప్రారంభంలో ఏమీ తెలియని స్థితిలో సంఘంలో చేర్చబడ్డాడు కొంతకాలం అయ్యేటప్పటికీ పరిపూర్ణత వైపు అడుగులేస్తుంటాడు. ఓ చెట్టు నాటబడ్డట్టే ఉండకుండా ఎదిగి కొమ్మలేసి అనగొమ్మలేసి పూలు పూసి పూలు పిందె కాయ పండై చెట్టు ఫలవంతంగా మారినట్లుగా, ఒక చిన్న విత్తనంగా స్టార్ట్ అయిన ఒక విత్తనం ఒక చెట్టు ఒక వృక్షమై ఒక పండ్లు కాసినట్టుగా అపోస్తలుల బోధలో నీ ఉన్నట్టయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉండదు నీ ఆత్మీయ జీవితం. నువ్వు ఎదుగుతా ఫలించడం మొదలు పెడతావు. నీవు జీవవాక్యమును, సత్యవాక్యమును, వాక్యాహారమును నిరంతరం పొందడానికి నిన్ను ఆ తన ఏర్పాట్లో ఉన్న భక్తిపరులు లేదా అపోస్తలుల యొక్క సహవాసానికి చేరుస్తాడు. ఎవరిని? ఆయన సహవాసాన్ని ఆశ్రయించిన వారికి. రెండవది ఎక్కడికి చేరుస్తాడని చెప్పాను? అపోస్తలుల బోధకు. రెండవది పరిశుద్ధుల సహవాసం. వాళ్ళ సహవాసం మనకెందుకు అని అడగండి. అపోస్తలుల సహవాసం అంటే వాక్యాహారం కోసం. మరి పరిశుద్ధుల సహవాసం ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. ఎవరున్నారు? సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. మీకు ఒక చిన్న విషయం చూపించాలని ఆశపడ్డాను. ఒక చిన్న దృశ్యం ఒకటి చూపిస్తాను మీకు. ఖాళీ బాటిళ్ళు 4 ఉన్నాయాడా? ఉన్నాయా? ఇది ఎంత ముఖ్యమైన విషయమో మీకు చూదురు. కానీ ఆ బాటిల్స్ ఖాళీ బాటిల్సా, నీళ్ళు ఉన్న బాటిల్సా? అదిగో నీళ్ళు లేవుగా, ఊగుతున్నాయి గాలికి ఖాళీ బాటిల్స్. ఇప్పుడు నేను వాక్యం అనే నీరు అనుకోండి, కూర్చున్న వ్యక్తుల బాటిల్స్.
ఏమన్నా పడి ఉంటాయి అంటారు అందులో. ట్రై చేస్తా, మళ్ళీ గమనించండి. ఏమన్నా ఎప్పటికి నిండాలయ్యి? మళ్ళీ ట్రై చేసేదా? అన్నా నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకొని రేపు తెల్లారిన దాకా పోసినా అందులో సగం కూడా నిండవు అని ఒప్పుకుంటారా? ఏమైనా డౌట్ ఉందా? ఇంకోసారి ట్రై చేయమని ట్రై చేస్తా, వేస్టే కదా. కూర్చున్న వాళ్ళల్లో ఒక 4-5 రండి, విశ్వాసులే రండి, మీరు కూర్చోండి, చక్కగా కూర్చోండి, కూర్చోండి, ఎడవడంగా కూర్చోండి. తల ఒక బాటిల్ ఇచ్చి తీసుకోండి, తల ఒక బాటిల్ తీసుకోండి, తల ఒక గ్లాస్ తీసుకోండి. ఆ నీళ్లు ముంచుకొని చక్కగా పోయండి. ఇగో చూడండి, ఇంకా పక్కబా దా నూరా. నేను వాక్యం ప్రకటించటం అనేది ఎలాంటిదంటే, ఇందాక పోసానే అలాంటిది. అర్థమైందా? చప్పట్లు కొట్టవాకండి, కొద్దిగా ఆగండి, కొడుదురు. కానీ ఇదిగో ఇది ఖాళీ పాత్రగా ఉన్నటువంటి నీ సాటి సహోదరుణ్ణి చక్కగా పక్కన కూర్చొని దేవుడు అందించినటువంటి జీవజలాన్ని చక్కగా కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు నింపటం లాంటిది. సహవాసం ఎందుకు అంటే ఇందుకు. సహవాసం ఎందుకు అంటే ఇందుకు. ఇప్పుడు వాళ్ళు చక్కగా బాటిల్ దగ్గరకు వచ్చారు, నీళ్లు దగ్గర పెట్టుకున్నారు, గ్లాస్ తీసుకున్నారు. ఏది మీరు నింపిన ఒకసారి పైకి చూపించండి. ఫుల్ చూడండి. ఎంతసేపు పట్టింది అవి నింపటానికి? 5 నిమిషాలు పట్టిందా? పోనీ 3 నిమిషాలు పట్టిందా? నాకు తెలిసి 1 నిమిషంన్నర కూడా పట్టలా. కానీ నేను అచ్చంగా నేనే పోస్తే ఈరోజు మొదలు పెట్టుకొని రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకా వారం రోజులకు చల్లిన బాటిల్ నిండటం అసంభవం. ఈరోజు ఇక్కడ అనేక మంది ప్రజలు కూర్చొని ఉన్నారు. ఇందులో కాస్త వాక్య అవగాహన పొందిన వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు. అసలు ఏమీ తెలియకుండా ఖాళీ బాటిల్లోకి వచ్చి నీ పక్కనే కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను తీసుకొని గ్లాసులో నీళ్లు తీసుకొని బాటిల్లో జల్లినట్టు చల్లుతున్నా. అవి ఎప్పటికీ వాళ్ళ హృదయాల్లో పడాలి, ఎప్పటికీ నిండాలి, ఎప్పటికీ నేను అనుకున్నట్టు వాళ్ళు పరిపూర్ణతలోకి రావాలి. చెప్పండి. సహవాసం వల్ల అనుగురే ప్రయోజనం ఏంటంటే, వాళ్ళ చేతుల్లో ఉన్న బాటిల్స్ జూనియర్స్ అయితే ఆ బాటిల్ని పట్టుకొని నిలిచిన వీరు సీనియర్స్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వాళ్ళు? సీనియర్స్. అంటే ఆల్రెడీ దేవుని వాక్య అనుభవం పొందిన వారు, తమ యందు వాక్యాన్ని నింపుకున్నవారు, దేవుని పరిపూర్ణత వైపు అడుగులేస్తున్నవారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. ఈ సంఘ సహవాసంలో ఈ ఖాళీ పాత్రలుగా ఉన్నవాళ్ళు వచ్చి కూర్చోవటం ద్వారా వీళ్ళు వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని వీరు తమ యందు కలిగి ఉన్న ఆ జీవజలం ఏదైతే ఉందో ఆ జీవజలాన్ని వారిలో నింపటం మొదలు పెడతారు. ఇది సహవాసం యొక్క ధన్యకరమైన కార్యం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇది నేను మాటతో చెప్పొచ్చు, ప్రాక్టికల్గా చూపిస్తే మీ మైండ్లో ఫీడ్ అయిద్దని చూపించా. మాటతో చెబితే అర్థం కాదుగా. నేను బాటిల్స్ పెట్టి నీళ్లు నేను చల్లటం మొదలు పెడితే ఎప్పటికి నిండాలి అది? ఎంతమందికి అర్థమైంది? బెదర్సు, చిట్టర్సు, నిజంగా అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధుల సహవాసం వద్దు? కావాలా వద్దా? పరిశుద్ధులు తమకు పరిచయమైనటువంటి వారిని, తమకు సామీప్యంలోకి వచ్చిన వారి విషయంలో ఇలాంటి బాధ్యత వహించాలా లేదా? కానీ ఎంతమంది సీనియర్స్ జూనియర్స్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు? ఎంతమంది వాక్యావగాహన పొందిన వారు తెలియని వారికి ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు? సంకలో బైబిల్ పెట్టి సరదాగా వచ్చి కాసేపు కూర్చొని ఆరాధన చేసి పాటలు విని, పాటలు పాడి, ప్రార్థన చేసి, 4 ముక్కల వాక్యం విని, చిల్లర ఏదన్నా ఉంటే ఆ పెట్లో వేసి స్తోత్రం ప్రభా ప్రార్థన చేయన్నయ్య అని 2 ముక్కలు ప్రార్థన చేయించుకొని టట్టడాయ అని బరిగెత్తిపోయి సీకేంది అని నిద్రపోతున్నారు. అందుకే సంఘాలన్నీ వెలవెలబోతూ ఉన్నాయి, సంఘాలన్నీ నీరు గారిపోతూ ఉన్నాయి. ఎంత తప్పు!
అసలు ఏమీ తెలియని బిడ్డని నీ సహవాసానికి ఎందుకు తెచ్చాడు దేవుడు? మీరు అంటారు, అది నీ పని అన్నయ్య, నువ్వు చెప్పాలి అంటే నేను చెబితే ఎట్టుంది? ఇందాక నేను జల్లినట్టుంది. నేను జల్లితే కనీసం 5 బాటిల్ 5 చుక్కలు పడ్డాయా? నేను గట్టిగా జల్లితే అవతలన్న పడుతున్నాయి, యువతలన్న పడుతున్నాయి. బాటిల్ మీద పడుతున్నాయి కానీ లోపల బట్టల మీద పడుతున్నాయి. ఇంతమందికి నేను ఒక్కడే వచ్చి మనిషిని ఎక్కడ నింపగలుగుతాను? సాధ్యమా? మరేం చేయాలి? ఆల్రెడీ సమృద్ధిగా నింపబడిన వారు మిగిలిన వారిని గుర్తెరిగి వాళ్ళను నింపటం మొదలు పెట్టాలి. ఆత్మీయంగా బలపడిన వాళ్ళ కర్తవ్యం ఇది. దీన్ని ఎంతమంది పరిగణలో తీసుకుంటారు? ఎంతమంది దీని ప్రాముఖ్యతను గుర్తిస్తారండి? అలా గుర్తించిన వాళ్ళు ఒంటిగా ఆగరో, సంఘంలోకి వచ్చినా నలుగురిని ప్రభావితం చేస్తారు. ఇంటికాడున్నా సరే చుట్టుపక్కల ఉన్న నలుగురిని గ్యాదర్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని దైవికంగా బలపరిచి వాళ్ళలో దేవుడి వేళకి నింపినటువంటి ఆ అభిషేకాన్ని లేక ఆ వాక్యపు ఆ జలాన్ని వారిలో నింపుతా ఉంటారు. వాక్యంతో నింపబడ్డారు కనుక, దేవుని ఆత్మతో నింపబడ్డారు కనుక, దేవుని సాహచర్యంలో ఎదిగారు కనుక ఈ అనుభవంలో లేనళ్ళు దేవుని వాక్యంతో దేవుని ఆత్మతో నిండు కొనని వారు లోకంతో నిండుకుంటారు. ఆదివారం పెద్ద బైబిల్ సంఖ్యలో పెట్టి చర్చికి వస్తారు కానీ తెల్ల చీర కట్టి బిల్డప్ కోసం పెద్ద ఇంత బైబిల్ చేతిలో పెట్టుకొని వస్తారు కానీ చూసేవాళ్ళకి అమ్మ ఎంత భక్తుడో ఎంత భక్తురాలో అన్నట్టు వాక్యం నింపబడదు, ఆత్మ నింపబడదు, ఆత్మచేత నింపబడరు, వాక్కు చేత నింపబడరు. ఖాళీ పాత్రలు, ఖాళీగా వస్తారు, ఖాళీగా వెళ్తారు కదా. ఈ వాక్కు చేత ఆత్మచేత నింపబడని వాళ్ళలో లోకం నిండి ఉంటుంది. ఏమి నిండి ఉంటుంది? వీళ్ళు కూడా గ్యాదర్ చేస్తారు నలుగురిని, కానీ వీళ్ళలో ఏమి నింపబడ్డదో అది నింపుతూ ఉంటారు వాళ్ళల్లో. అమ్మా ఏమి నింపుతారు? ఫలానా దగ్గర ప్లాట్లు తక్కువ రేటుకు వస్తానంటే తెలుసా వదినే? ఎంత ఏంటి? అన్ని సౌకర్యాలు మెయిన్ రోడ్ లైన్లోనంట. ఫలానా దగ్గర ఇన్నో నంబర్ ప్లాట్ అంట. మొన్న మా ఆయన చూసి వచ్చాడు, అది 5 లక్షలకే వస్తుందంట. మార్కెట్ రేటు కూడా బాగానే ఉందంట. అక్కడ తీసుకోవచ్చుగా మీరు కూడా. దేవుడి కృప వల్ల మాకు నిజంగా 4 ప్లాట్లు ఇచ్చాడమ్మా. 4 ప్లాట్లు ఇచ్చాడంట. ఇది ప్లాట్లు ముచ్చటే. ఎందుకు? ధనాపేక్షతో నింపబడ్డారు. దేవుని సన్నిధికి వెళ్తున్నారు, దేవుని వాక్కుతో పరిశుద్ధాత్మతో నింపబడలా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, అందులో నుంచి వచ్చేటువంటి డబ్బు లేకపోతే దీవెనలు, వాటి తాలూకు ఐశ్వర్యం, సంపదలు, ఇతరత్ర పదవులు, హోదాలు మొదలైనవి వాటితో నింపబడి ఉన్నారు కదా. వాళ్ళ చుట్టూ గ్యాదర్ చేసిన నలుగురికి ఫలానా దగ్గర చీపుగా అది వస్తుందంట, ఫలానా దగ్గర ఇది వస్తుందంట అని ఈ డబ్బు పిచ్చోళ్ళందరూ డబ్బులకు సంబంధించిన విషయాలన్నీ నింపుతూ ఉంటారు కూర్చోబెట్టి అందరికీ. ఇంకొక బ్యాచ్ ఉన్నారు సీరియళ్ళు, సినిమాలోళ్ళు. వీళ్ళు భక్తులే. ఆదివారం తెల్ల చీర కట్టుకొని వచ్చే భక్తులే, తెల్ల బట్టలు వేసుకొని వచ్చే భక్తుడే. అయ్యగారేమో సినిమాలు, అమ్మగారేమో డ్రామాలు అన్నట్టు సీరియళ్ళు అన్నమాట. వీళ్ళు కూర్చోబెట్టుకుని కార్తీక దీపంలో అసలు ఆ సన్నివేశం చూసావా? అసలు నేనైతే ఎంత టెన్షన్ పడ్డానో, నేను అనుకుంటా సావుకుపోయా అని. టెన్షన్ పడేది ఎందుకు? సావకూడదు, పనికి మాలిందని అనాలి అనిపించింది. అంటే ఊరుకోరు కదా, నన్ను కొడతారు, అందుకని అన్నలే. ఎంత టెన్షన్ పడ్డానో. ఎందుకమ్మా? కూర్చొని అవి నింపుతూ ఉంటారు. వీళ్ళు కూడా గ్యాదర్ చేస్తారు, నలుగురిని గ్యాదర్ చేసి వీళ్ళలో నింపబడింది దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ కాదు కదా. ఈ లోకపు చెత్తంతా నింపుకున్నారు కదా. కూర్చోబెట్టి ఆ ఫలానా దానిలో ఏం జరిగింది, మొన్న నేను చూడలా, మిస్ అయ్యాను, ఏం జరిగింది, నిన్నేం జరిగింది, అంతకుముందు నేను పోయిన వారంలో చూశాను, నేను అసలు అబ్బో మామూలుగా ఈ నింపుతూ ఉంటారు. ఎవరికి లాభం, ఎవరికి మేలు, ఎవరి ఆత్మీయ జీవితానికి ఉపయోగం? నేటి క్రైస్తవ సంఘంలో ఇలాంటి చెత్త వ్యవహారం ఎక్కువైపోయినందుననే సంఘం
ఉజ్జీవాన్ని కోల్పోయి నిర్జీవంగా అడబడి ఎడుతుంది. మరికొంతమంది మరికొన్ని విశేషాలతో ఎవరెవరు దేంతో నింపబడ్డారో అయ్యే నింపుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమా, ఈరోజు ఎవరు వింటున్నారో, ఇక్కడ కూర్చొని ఎవరు ఉన్నారో, మీరు చేయాల్సిన పని ఏంటి? మీ సహవాసంలోకి దేవుడు దీనిలైన బిడ్డలు ఎందుకు రప్పిస్తున్నాడు? ఏమీ తెలియని అమాయకులను ఎందుకు రప్పిస్తున్నాడు మీ దగ్గరికి? ఆశతో. నా కుమార్తె దగ్గరికి ఈ నలుగురిని చేరవేస్తే నా బిడ్డ నన్ను గూర్చినటువంటి సందేశాన్ని వాళ్ళలో నింపుతుంది. నా ఆత్మలో పాలు పొందింది కదా, ఆ ఆత్మలో వారికి పాలు అనగా వారికి కూడా ఆ అభిషేకంలో కొంత భాగం ఇస్తుంది, పంపిణీ చేస్తుంది. అభిషేకాన్ని అవతల వాళ్ళకు కూడా దేవుని శక్తిని, ప్రభావాన్ని తను పొందుకున్న దానిలో నుండి అవతల వారికి కూడా పంపిణీ చేస్తుంది, నింపుతుంది. చక్క కూర్చొని ఆడపిల్లలు నింపి పడేశారు మొత్తాన్ని. ఇది ఎలాగో దీనులైన బిడ్డల్ని నీ చేతికి దేవుడు అప్పగించినప్పుడు చక్కగా కూర్చొని దేవుని వాక్కుతో, పరిశుద్ధాత్మతో వారిని అలా నింపటానికి కష్టపడాలి. ఇది దేవుని బిడ్డ జాతి లక్షణం. ఒక దేవుని బిడ్డ జాతి లక్షణం అది. ఈ పని చేయనోళ్ళు ఎంతటి వాళ్ళైనా వేస్ట్ ఫెలోస్, నిష్ప్రయోజకమైన దాసులు, దాసురాండ్రు. ఇప్పుడు ఆలోచించుకో, ఆయన సహవాసానికి తీసుకొస్తున్నాడు, నీ సహవాసానికి తెస్తున్నాడు. నువ్వు ఒక మాట పలికితే చాలు, నీ చుట్టుపక్కల ఉన్న నలుగురు వచ్చి కూర్చుంటారు, పెకపెక వచ్చి కూర్చుంటారు. నీ మాట అంటే అంత గౌరవం వాళ్ళకి. వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ సమస్యలు విని, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళ కన్నీరు తుడిచి, వాళ్ళని ఓదార్చి, వాళ్ళని ధైర్యపరిచి, ప్రభువు గురించి 4 మాటలు చెప్పి, లేదా వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసి, వాళ్ళని దేవుని కొరకు ప్రభావితం చేసే బాధ్యత నీ భుజం మీద పెట్టి నీ సహవాసానికి వాళ్ళని పంపటానికి ఆశగా ఇష్టపడుతున్నాడు దేవుడు, నడిపిస్తున్నాడు. నువ్వు వాళ్ళకి ఏమి నింపుతున్నావు? కొంతమంది గ్యాదర్ చేసుకొని చెత్తను నింపి పంపుతున్నారు, కొంతమంది అసలు గ్యాదరింగే చేయట్లేదు. మనకి ఆడ కుదిరితే మనమా ఇంటికి పోతే బయటికి రాం, సత్యాకన్నా రావాల్సిందేగా. ఇంటికి పోతే బయటికి రాం అంటే ఎన్ని రోజులు ఉంటావు ఇంట్లో? కనీసం పక్కనున్న 4 ఇళ్లను ప్రభావితం చేయవా? అంత మాత్రం సేవ చేయవా? అంత మాత్రం సువార్త చేయవా? ఇంట్లో పోతే బయటికి రావా అయ్యా? ఇంట్లో పోతే బయటికి రావా అమ్మ? పొయ్యాక తెచ్చి బయటేగా టెంట్ వేసి. నీ బాధ్యత నీవు గుర్తుపట్టాలి. నువ్వు ఆ స్టెప్ తీసుకుంటావేమో అని పరిశుద్ధాత్మ దేవుడు, జీవం గల దేవుడు కనిపెడుతున్నాడు. ఈ మాట సైతానుగాడు మీ మైండ్లోంచి తీసేయకుండా జాగ్రత్త పడండి. ఈ మాట పోనీయొద్దు. ఈరోజు మెసేజ్ మొత్తంలో ఇది చాలా ముఖ్యమైన సందేశం. దీన్ని పోనీయొద్దు తమ్ముడు. నా గురించి అది ఆశించాడు దేవుడు. దేవుని కృపను బట్టి నేను చేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు చేస్తానే ఉంటా. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని గత 5 రోజులుగా నేను ఆ పనే చేస్తున్నా. ఆయన వాక్కుతోనూ, ఆయన ప్రభావంతోనూ, ఆయన ఆత్మతోనూ మీరు నింపబడినట్లు నేను ఆ తిప్పలే పడుతున్నా. ఏదో ఈరోజు 7 రోజులు కోటాలు పెట్టామని కాదు, రోజు నాది అదే పని. పరిశుద్ధాత్మ సంబంధివి కదా నువ్వు, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివి కదా నువ్వు, దేవుని వాక్కు చాలా కాలంగా వింటున్న వ్యక్తివి కదా నువ్వు. ఏమాత్రం నింపావు అవతల వాళ్ళకి? లేదా నీకు బాధ్యత? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందన్న అన్నాడు. దేవునికి మహిమ చెల్లించి గట్టిగా ఒకసారి. లైవ్లో వింటున్న వాళ్ళు కూడా, నువ్వు ఎంత నాజూకు వ్యక్తివైనా, ఎంత నువ్వు కుప్పల మీద కూర్చున్న వ్యక్తివైనా, ఐ డోంట్ కేర్. నువ్వు దేవుని పని చేయాలా. నువ్వు ఎంత గొప్ప మంచి హోదా కలిగిన వ్యక్తివైనా, నేను చెప్తున్నా కదా, నువ్వు ఎక్కడో అగ్రపీఠ మీద కూర్చున్న వ్యక్తివైనా దిగిరా దేవుని కోసం. నీ స్థాయి వాళ్ళని కూడా చెప్పు, నువ్వు దేవుని గురించి నింపో వాళ్ళని. ఏ రేంజ్లో ఉన్నాడో ఆ రేంజ్ వాళ్ళకి అందించాలి. కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థి అయితే
నీతో పాటు సహవాసం చేసే నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళు నీకు లోకపు చెత్త నింపుతుంటే కూర్చొని నువ్వు వాటిని నింపుకోవటం కాదా, ఆ చెత్త నింపడానికి ట్రై చేసే నీ తోటి స్టూడెంట్స్ని కూర్చోబెట్టి నువ్వు దేవుని వాక్కుని పరిశుద్ధాత్మని వాళ్ళలో నింపడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఛాలెంజ్, ఇది సవాల్. నువ్వు జాబ్ చేసే వ్యక్తివైతే నీ కొలీగ్స్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఆయా చెత్తంతా, లోకం చెత్తంతా నీలో నింపడానికి ట్రై చేస్తే కూర్చొని అలాగా ఇలాగా అంటాం కాదు. దేవుని వాక్కుని, దేవుని ఆత్మను వారిలోకి నింపునట్లుగా నువ్వు కృషి చేయాలి. దానికోసం ప్రార్థించాలి, ప్రేమ చూపాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలి, వారికి ఉపచారం చేయాలి, ఉపకారం చేయాలి. వారి దగ్గర దేవుడు నీకు ఇచ్చేటువంటి అంత స్థానాన్ని వారి ఆత్మలను నరకానికి పోకుండా కాపాడటానికి ఉపయోగించుకోవాలి. ముఖ్యమైనది కాదు ఇది. అరే అన్ని ఎరిగిన నువ్వే నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా దేవుని ఆత్మ తన బిడ్డని ఎక్కడికి నడపాలి? మీరే చెప్పండి, పోనీ మీరే చెప్పండి ఎక్కడికి నడపాలో. సంవత్సరాల నుంచి నువ్వు ఎదుగుతున్నావు, సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావు, నా ఆత్మను పొందుకున్నావు, నా బిడ్డ ఇదిగో నేను ఒక బిడ్డను పంపిస్తున్నాను, బలపరచమ్మా, బలపరచునానా అంటే నువ్వు పట్టించుకోవట్లేదు. మరి ఇంక ఎటు పంపాలి దేవుడు? మీ ఊర్లో వాడిని నా దగ్గర పంపుతాడా? పోనీ మీ ఊర్లో మీ ఇంటి పక్క వ్యక్తి దగ్గరికి నేను వచ్చేదా? నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు ఇంకా సజీవురాలుగానే ఉన్నావు కదా. బాధ్యత గుర్తుపట్టండి, జాగ్రత్త పడండి. దేవుని ఆత్మని నింపుకోవటం కాదు, దేవుని శక్తితో నింపబట్టం కాదు, దేవుని వాక్కుతో నింపబట్టం మాత్రమే కాదు, వివేకంతో ప్రవర్తించటం అందులో ఇది కూడా ఒక ముఖ్య భాగం. దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు? అపోస్తలుల బోధకు నడిపిస్తాడు. అపోస్తలుల సహవాసంలో నీకు సత్యవాక్యం దొరుకుతుంది. ఏది అవసరమో ఆ ప్రాముఖ్యమైన సమకాలీన సమాజానికి అవసరమైన ఉపదేశం నీకు అక్కడ లభిస్తుంది. ఆ ఉపదేశాన్ని అందిపుచ్చుకోవాలి. దేవుని వాక్కును స్వతంత్రించుకునుట, ఆత్మను స్వతంత్రించుకునుట. యేసయ్య చెప్పాడు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని. మర్చిపోయారా? దేవుని వాక్కును పొందుకొనుట, ఆత్మను పొందుకొనుట. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు, ఎక్కడుందా వచనం? అంటే దేవుని మాటల్ని పొందుకున్నవాడు ఆత్మను పొందుకున్నవాడే. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఆ మాటల్ని తీసుకోగలిగితే ఆత్మను జీవాన్ని నువ్వు పొందినట్టే. కాబట్టి దేవుని వాక్కు చేత దేవుని జీవాన్ని, దేవుని ఆత్మని పొందుకున్నావు. దేవుని వాక్కు నీలో నిలిచినంతసేపు, దేవుని వాక్కు నీలో ఉన్నంతసేపు దేవుని జీవం, దేవుని ఆత్మ నీలో ఉన్నారు. ఎంతగా నింపబడతావో అంతగా దేవుని వాక్కుతో నింపబడితే దేవుని ఆత్మ, దేవుని జీవం నీలో నిండిపోతాయి. అలా నింపబడిన నీవు ఏం చేయాలని చెప్పాడు? ఇతరులకు కూడా వాటిని నింపాలి. శ్రేష్టమైన ఉపదేశం నీకు అపోస్తలుల దగ్గర లభిస్తే దాని చేత ఎదిగిన నీవు అనేకులను నింపడానికి ప్రయత్నించాలి. అందుకు మూడవదిగా నీ సహవాసానికి తెస్తాడు. సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ బలపడిన వాళ్ళనేమో బలహీనుల సాంగత్యానికి, బలహీనులనేమో బలవంతుల సాంగత్యానికి. ఎందుకంటే మండుచున్న కట్టెల్లోకి వెళ్తేనే బొగ్గు కూడా అగ్నిగా మారేది. అందుకు నడిపిస్తాడు. సహవాసం ఎందుకు? ఇప్పుడు కరోనా పోయి చాలా కాలం అయిందా? ఇంకా కొంతమంది పడకల మీదనే పరుండి సెల్ ఫోన్లో వాక్యము చూచుకొని అల్పానందం పొందుతున్నారు. కన్నీళ్ళు ఉండొద్దు. పరిశుద్ధుల సహవాసం పోయిందే, అయ్యో సాహచర్యం పోయిందే, నింపబడే అనుభవం పోయిందే, పలకరింపులు పోయాయే, ఆత్మీయత పోయిందే, అయ్యో నేను ఎలాగైపోయానని దుఃఖం రావద్దు. జాగ్రత్త పడాలి. ఎక్కడోళ్ళు అక్కడ. దేవుని కృపను బట్టి నాకు ఆ చింత లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే
లాక్డౌన్ అయిపోయింది, నా బిడ్డలందరూ పరిగెత్తుకు వచ్చేసారు, మొత్తం వచ్చారు, ఎవరు ఆయన. సంతోషం, దేవుడు నాకు ఇంత మంచి బిడ్డల్ని సిద్ధపరిచినందుకు. కరోనా భయంకరంగా విజృంభిస్తున్న టైంలో కూడా అన్ని ఏర్పాట్లు, అన్ని సెట్టింగులు చేసుకొని జాగ్రత్తగా వచ్చి సన్నిధిలో ప్రేయర్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. చాలా ముచ్చటేసేది నాకు. నేనే వాళ్ళని తరవలేక ఇబ్బంది పడ్డా, పొండి 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 అని. లాక్డౌన్ అయిపోయింది, చలో ఇంకా దేవునికి స్తోత్రం. నా బిడ్డలైన మీరు తేడాన్ని నేను అనట్లేదు, ఒకవేళ ఉంటే సరి చేసుకోండి. కొంతమంది ఉన్నారు సమీపంలో, దూరంలో, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ కూడా రేపబడతారని ఈ మాటలు మాట్లాడుతున్నారు. నాలుగవది, మొదటిది ఏ సహవాసానికి వస్తే పరిశుద్ధాత్మ సహవాసానికి. ఎక్కడికి ఏ సహవాసాన్ని తీసుకెళ్తాడు? సత్యవాక్యము నీకు దొరుకు స్థానము నీకు పరిచయం చేస్తాడు. రెండవది, అది పొందుకుంటున్న నీ దగ్గరికి అది లేని బిడ్డల్ని తెచ్చి నీ సహవాసానికి అప్పగిస్తాడు. అంటే నిన్ను సంఘంలోకి చేరుస్తాడు. సంఘంలో నీకంటే బలవంతుల దగ్గర నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు, నీకంటే బలహీనల్ని పరిచయం చేసి నీ నుండి వాళ్ళకి అందేటట్టు చేస్తాడు. ఇది క్రమం. మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా అందరూ గుర్తించుకోవాల్సిన క్రమం. ఎంతకాలం చూసినా బాధ్యత లేకుండా బతకూడదండి. ఈ ఒక్క పాయింట్ని ఎందుకు తిప్పించి మళ్ళీ చట్టేసినట్టు వేస్తున్నానంటే మీ మైండ్లో బాగా ఎక్కటానికి. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనులు, ముసలాళ్ళతో సహా అందరికి ఎక్కాలా. ముసలాళ్ళని ప్రభావితం చేయండి. కాలేజీ స్టూడెంట్ అయితే స్టూడెంట్స్ని ప్రభావితం చేయండి, వాళ్ళకి ఎక్కించు దేవుని వాక్యాన్ని. ఉద్యోగస్తుడు అయితే నీ సాటి ఉద్యోగస్తుల్ని ప్రభావితం చేయి. నువ్వు నింపుకున్న దాన్ని వాళ్ళకు కూడా భాగం పంచు. ఇంకా నింపబడతావు. అప్పుడు నువ్వు ఇవ్వుడి మీకు ఇవ్వబడును అన్నాడు, లేకపోతే పొందిన దాంతోనే ఆగిపోతావు. ఓ ప్రత్యక్షత నీకు దేవుడు ఇచ్చే కొద్దీ దాన్ని పబ్లిక్ చేస్తూ ఉంటే ఇంకా 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 ఇవ్వబడతాయి. ఇచ్చిన దాన్ని గుంట తీసి గుంటలో పెట్టావు అనుకో, ముందు ఇచ్చిన దాని సంగతి చూడలే, ఇంకా అడుగుతున్నావు మళ్ళీ బుద్ధి లేకుండా. అభిషేకం కావాలంటే అభిషేకం, ఇచ్చిన అభిషేకాన్ని వాడలేదు కానీ ప్రభా అభిషేకం నింపు ప్రభా అంటే మెంటలు వచ్చిందని నీకు అంటాడు. పెట్టిన అన్నం తినమ్మా అంటే ఈ అన్నం తినను కానీ ఇంకా ఫుడ్ పెట్టంటే కామెడీ కదా అది. కలిగిన వానికి ఇవ్వబడదు, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడదు. నీకు అప్పగించిన దాంతో కష్టపడి ఇంకా 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 ఎక్కువ ఇస్తాడు, వాడుకుంటాడో. సచ్చినా బతికినా అది సాక్ష్యం, అది చరిత్ర. చచ్చి బెడ్ మీద బబ్బో పెడితే పరిగెత్తుకుంటా రావాలా. నువ్వు జీవిత కాలంలో రక్షణలోకి నడిపించిన ఆత్మలో బిరబిర పరిగెత్తుకుంటా వచ్చి తమ కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రలాపించేంత ఆత్మీయ మెట్టులోకి నీ బిడ్డల్ని తీసుకొని రావాలా. ఆత్మల్ని సంపాదించాల. నువ్వు ఆత్మలకు తల్లివి కావాలి, ఆత్మలకు తండ్రివి కావాలి. అవును, నీ ఊపిరిపోయిన నాడు నిన్ను తీసుకొచ్చి ఆ బెడ్ మీద బండుకోబెడితే నువ్వు జీవిత కాలంలో రక్షణలోనికి నడిపించి వాక్యాన్ని బోధించి వాళ్ళలోకి దేవుని జీవాన్ని, దేవుని ఆత్మను పంపిణీ చేసి నీకు ఇవ్వబడిందంతా భాగం పంచి అనేకుల్ని సిద్ధపరుస్తూ పరిగెత్తుతారు వాళ్ళు ఎక్కడున్నా. అమ్మో ఆయనే నాకు ఇదంతా, ఆమె నాకు ఇదంతా, నాకు ప్రభువును పరిచయం చేసింది. ఈరోజు నేను ఆత్మలో బలం నొంది ఇదిగో ఇలాగ ఉన్నానంటే దానికి కారణం దేవుడు ఆమెని, ఆయనని వాడుకున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి నీ మీద కన్నీటి చుక్కలు రాల్చేటట్టు ఉండాలని జీవితం. అది కదా జీవితం. ఆస్తులు సంపాదిస్తే వచ్చి ఏడుస్తారా? మావాడికి 3 ఫ్లాట్లు, పెద్దవాడికి 3 ఫ్లాట్లు అన్న, రెండోవాడికి 3 ఫ్లాట్లు, అమ్మాయికి ఏమో 4 ఫ్లాట్లు, ఆడపిల్ల కదండి 4 ఫ్లాట్లు, అందరికీ ఎవరి వాళ్ళకి ఇచ్చానండి అంటే 4వ వాడు ఎడుతాడు నీ మీద పడి. ముందు వాళ్ళందరికీ మంచి మంచి అన్ని ఇచ్చాడు ముసలోడు, చచ్చేటప్పుడు నాకేమో 1 ఫ్లాట్ ఇచ్చి చచ్చాడు, చిన్నదంతా నా దగ్గరే తిన్నాడు. కొడుకు తిట్టకపోయినా కోడలు తిడుతుంది, ఇటు తిన్నని చెయ్య. మామూలుగా తిన్నాడా? దున్నపోతు తిన్నాడు. పెద్దాడికి 3 ఫ్లాట్లు, రెండోవాడికి 3 ఫ్లాట్లు, మూడాడికి 3 ఫ్లాట్లు, అమ్మాయికి 4 ఫ్లాట్లు, మాకేమో 1 ఫ్లాట్. తిన్నదంతా మా దగ్గర.
సంపాదిస్తే వాళ్ళకి తృప్తిగా తిని వచ్చి ఆడవరు, మాకు ఇచ్చావు ప్లాట్ అన్న ఇచ్చావు అని ఆడవరు. వాడికి 3 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, ఈడు ఎడుతుంటాడు, సచ్చినా కూడా తిడుతుంటాడు. అలాగని వాళ్ళకి ఏమి ఇవ్వద్దని నేను చెప్పట్లా, ఉంటే ఇవ్వు, అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి ఇవ్వమని చెబుతున్నాను నేను. అరే ఏమి రంది, ఏం పిచ్చో పిచ్చి. ఎంతో కొంత ఇచ్చాడు కదా దేవుడు, స్తోత్రం అనుకోరు. ఇంకా 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 కుప్పలు చెబుతున్నాను. పక్కకు బిడ్డ వ్యవహారాన్ని ఏదో చేసావు బిడ్డలకంతా, ఇక ఆత్మీయ బిడ్డల్ని సంపాదించడానికి బయలుదేరు, ఆత్మలను నింపడానికి బయలుదేరు. సంఘంలో దొరుకుతారు, సమాజంలో దొరుకుతారు, ఇరుగు పొరుగుల్లో దొరుకుతారు. రోజు 1 గంట సేపు నీ ఇంటి పక్కన ఉన్న 4 కూడుకొని ప్రార్థన చేయడానికి 1 గంట కేటాయిస్తే చిన్న గుంపు డైలీ మీకు ఎటుకుటి కమిటీ మీటింగ్ జరిగింది కదా, పనికిమాలిన మీటింగు, ఆ మీటింగ్ని ప్రార్థనకు తిప్పు, ఎంత బాగుంటుంది. మీ వీధిలో ఒక చిన్న ప్రార్థనా గుంపు తయారైద్ది. ఆ ప్రార్థనా గుంపు రోజు ప్రార్థన చేస్తూ ఉంటే చిన్నగా వీధిలో ఉద్యమం స్టార్ట్ అయింది, పక్క వీధిలో స్టార్ట్ అయింది, చివరికి ఆ ప్రాంతం అంతా దేవుని కోసం ప్రభావితం అయ్యింది. అట్లాంటివి ఉన్నాయి. కొంతమంది విశ్వాసులు విచిత్రమైన విశ్వాసులు, ఉన్నదే 40 మంది 50 మంది ఉంటారు ఆ సంఘంలో, వచ్చి కూర్చుంటారు ఆదివారం, పాస్టర్ని తిడుతుంటారు అందరూ కలిసి. ఎక్కడెక్కడ సంఘాలను ఆవంతును ముందుకు వెళ్తుంటే ఈ పాస్టర్ ఏంది ఏడా ఉన్నాడు అని ఒక అంటే ఇంకొక ఉంటుంది. ఈయన ఏందో ఒక్కొక్కళ్ళు బుద్ధులు మనకేం తెలుసు, బయటికి తెలుస్తాయి. అయింది ఏమో లోపల ఏదో తేడాలు ఉంటాయి, అందుకే దీవించడం. ఇంకొక ఉంటుంది, కాదులే వాక్యం అర్థం కాదు కానీ. ఇంకొక ఉంటుంది, వాక్యం కాదు కానీ ఎక్కువసేపు చెబుతాడులే అది. ఇవన్నీ ఈ మీటింగ్లు వేసుకొని ఉన్న 40 మంది 50 మంది ఆ నిలబడ్డోడిని కాట్లు వేయడం సరిపోయింది. అసలు నిజం చెప్పనా, నేను తిట్టాల్సింది అతను కాదు, మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు, మీ పని మీరు చేయటల్లా. అతని మీద పడి ఏడవకపోతే నువ్వు 4 కలిచ్చా. ఆదివారం కాగానే ముసుకేసుకొని సంకలో బైబిల్ పెట్టుకొని సోత్రం అనుకుంటా, 4 కలిచ్చా. నువ్వు ఆ సాక్ష్యం ఉంది నీకు. నువ్వు కదిలిస్తే కదా, నువ్వు ప్రభావితం చేస్తే కదా సంఘంలో ఆత్మలు చేర్చబడి, ఆత్మలు రక్షింపబడి సంఘం వర్ధిల్లేది. నీ బాధ్యత నువ్వు విస్మరించి ఆత్మీయ నాయకుడిని ఎన్ని తిట్టిపోసుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఏముండదు. ఒకవేళ నువ్వు విమర్శించినా నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చి అప్పుడు పాయింట్అవుట్ చేయి, అర్థం ఉంది. నీ కర్తవ్యం ఏమో నువ్వు నెరవేర్చవు, కనీసం 4 నీకు సమకూర్చి ప్రార్థన చేసిన అనుభవం ఉండదు, ఉందా? లేకపోతే నేర్చుకో మర్యాదగా, తయారుగా. ఈరోజు మతోన్మాద శక్తుల్ని చూడండి, ఎంత యూనిటీయో, ఎంత ఐక్యంగా కష్టపడి ఎదుటి వాళ్ళని సత్యం నుండి తప్పియడానికి తిప్పలు పడుతున్నారు, ఎంత ఐక్యంగా. తీర్మానం చేద్దాం ఈరోజు, ప్రతి ఒక్కరూ ఒక గుంపుగా మారాలి, ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రార్థన గుంపుగా ప్రారంభించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్కును, జీవాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని ఇతరులకు కూడా నువ్వు పంపిణీ చేయనట్లు, కూర్చొని బాటిల్కి నింపినట్టుగా నువ్వు ఆత్మలకు నింపాలి. తీర్మానం చేయి. ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు నేను, ఈ ఒక్క మాటని మీకు మేజర్గా అందించి ముగించాలనుకుంటున్నాను. ఈరోజు తీర్మానం చేయి.